ఈ వ్యక్తి ప్రో కబడ్డీ లీగ్ ఆడబోతున్నాడు. కానీ ఒక చిన్న తప్పు వల్ల ఈ పరిస్థితికి గురయ్యాడు. అతని పేరు బ్రిజేష్ సోలంకి. అతను 22 ఇయర్స్ వయసులోనే బంగారు పతక విజేత మరియు జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడేవాడు. అతను ఒక చిన్న తప్పు చేశాడు. ఒకరోజు ప్రాక్టీస్ తర్వాత ఇంటికి వెళ్తుంటే మురిక్కాలులో పడ్డ ఒక చిన్న కుక్కపిల్లని బయటికి తీశాడు. ఆ సమయంలో దాని చేతి గోళ్ళు బ్రిజేష్కి గీసుకున్నాయి. బ్రిజేష్ కుటుంబం ఇంతవరకు ఎప్పుడు ర్యాబీస్ గురించి వినలేదు, దాని గురించి అవగాహన లేదు. సో దీనికి ఏమవుతుందిలే అని చెప్పి వాళ్ళు పట్టించుకోలేదు, వదిలేశారు. ఇక్కడే పెద్ద పొరపాటు జరిగింది. కొన్ని రోజుల్లోనే అతనికి అక్కడ మంట మరియు నొప్పి రావడం మొదలైంది. అసలు విషయం తెలియక ఇది ప్రాక్టీస్ వల్ల వచ్చిందేమో అని చెప్పేసి వాళ్ళు సర్ది చెప్పుకున్నారు, పట్టించుకోలేదు. ఇంకొన్ని రోజుల్లోనే ఈ వైరస్ అతని నాడీ వ్యవస్థను చేరుకుంది. దీని తర్వాత అతను వేర్వేరు మార్పులు గమనించాడు. తిమ్మిర్లు రావడం కూడా మొదలయ్యాయి. అక్కడే ఉండే అలీగర్ ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అతనికి ర్యాబీస్ ఉందని తెలిసింది. అతన్ని నోయిడాకు రిఫర్ చేశారు, కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే అతనికి అప్పటికి హైడ్రోఫోబియా మరియు ఏరోఫోబియా మొదలయ్యాయి. ఇది ఒక వ్యక్తి రేబీస్లో నీటిని మరియు గాలికి భయపడే చివరి దశ. ఆపై జూలై 1న ఈ గొప్ప ఆటగాడు మరణించాడు. ఇప్పుడు మీరు ఈ రేబీస్ వైరస్ కుక్కల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని అనుకుంటున్నారా? కానీ ఇది పిల్లులకు మరియు అడవి జంతువులకు, ఎలకల ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి. ఇది వాటి లాలాజలం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఏ జంతువైనా వాటి గోళ్ళు గీరినా కొరికినా 24 అవర్స్ లోపు టీకాలు వేస్తే సేఫ్గా ఉంటారు. కానీ లక్షణాలు ప్రారంభమైన తర్వాత మాత్రం బతికుండే అవకాశమే లేదు. కాబట్టి ఈ వీడియోను యానిమల్ బైట్స్ ఈజీగా తీసుకునే వారికి షేర్ చేయండి.